అయితే ఓఫిర్ గారు రాసిన యుగాంతం అనే గ్రంథము కాపీ పేస్ట్ గ్రంథం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే అంటే అందులో జొనాథన్ నాయక్ గారు తీసుకోవడం. వీళ్ళకి ఏదో మేలు జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. పాపం ఆయన వచ్చిన 4 లేదా 5 సార్లు పాపం ఆర్టీఎఫ్ వాళ్ళ పరువే తీశాడు. ఇంతకుముందు సక్సెస్ఫుల్లీ అంట. ఆ శామ్యుల్ గారు ఒక 2-3 సార్లు చేసి ఉంటారు. పాపం ఆర్టీఎఫ్ వాళ్ళ పరువు తీసింది ఎవరయ్యా అంటే పాపం ఆర్టీఎఫ్ వాళ్ళకన్నా ఎక్కువ జొనాథన్ నాయక్ గారు. అంతే. నేను దేని గురించి అడుగుతున్నానంటే మీరు బైబిల్లో ఉన్నటువంటి ఆథర్స్ కాకుండా అంటే వేరే ఆథర్స్ని కూడా మీ పుస్తకంలో కోట్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇవి సత్యమైనటువంటివి అని మీరు రూఢిపరుచుకునేటువంటి క్రమం గురించి అడుగుతున్నాను. ఆ కన్ఫర్మేషన్ ప్రాసెస్ని గురించి అడుగుతున్నాను. క్లారిఫికేషన్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే దానికి సమాధానం ఉంది ఏంటంటే, నేను విస్తారమైన పుస్తకాలు చదివి ఉన్నాను ఆల్రెడీ. ఈ ప్రకటన కొరకంటూ చదవలేదు. ఈ ఎస్కటాలజీ సబ్జెక్ట్ గురించి, ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ గురించి, ఈ ఆన్సర్ అల్టిమేట్గా వచ్చేటట్టుగా ఏ స్టెప్స్ చేస్తే మంచిది అనుకునేటప్పుడు ఒక స్టెప్ దగ్గర క్లోజర్ గారు చెప్పిందో, స్మిత్ గారు చెప్పిందో, ఇంకొకరు చెప్పిందో ఇది రిలేట్ అవుతుంది అనుకున్నప్పుడు కోట్ చేశాను అంతే. వాళ్ళు చెప్పినందుకు ఇందులోకి రాలేను నేను. యాక్చువల్లీ మెథడ్ ఇది ఏమండి. నా మెథడ్ ఏంటంటే అల్టిమేట్గా బైబిల్ ఆన్సర్ను నేను కూడా రీచ్ కావడానికి ఏ స్టెప్ చేసుకోవాలా. ఒక్కో స్టెప్ దగ్గర నా జ్ఞాపకం వచ్చింది, ఆయన కూడా ఇది అన్నాడు కదా అని. అంతే తప్ప ఆయన చెప్పింది టోటల్గా అంగీకరించానని కాదు. ఇది ఎట్లా వర్టికల్గా రెవల్యూషన్ ఎట్లా అయిందయ్యా అంటే, ఎందుకు ఓఫిర్ గారు చేసింది కాపీ కాదు ఈయననే అల్టిమేట్ అని ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, ఈ మాటలు ఇంతకుముందున్న భక్తులు ఎవరు చెప్పలేరు. మిడ్ ర్యాప్చర్ థియరీ విషయంలో కావచ్చు, ప్రతిదీ ఏసే రాకడ విషయం ఉన్న బోధలన్నిటిలో ఏ భక్తుడు కూడా చెప్పలేడు. మేబీ వస్తాడేమో, అవుతుందేమో, నేను చెప్పింది నిజమేమో, అలా జరగచ్చు, వాళ్ళు చెప్పింది కూడా నిజం కావచ్చు అంటూనే ప్రతి భక్తుడు చెప్పాడు. ఏ పుస్తకాలన్నీ తీసుకోండి, వీళ్ళు చెప్పిన పుస్తకాలన్నీ. కానీ ఓఫిర్ గారికి దేవుడు చెప్పింది ఏంటంటే ఇదే సత్యం, మిడ్ ర్యాప్చరే సత్యం అని లేఖనాధారంగా నిరూపించి రాసిన గ్రంథం యుగాంతం. అసలు వీళ్ళకి కాపీ పేస్ట్ అంటే తెలియదు లేఖనాల విషయంలో. మరి సార్ ఇక్కడ మీరు కింద ఏం రాసుకుంటారంటే గల్తీ పత్రిక కింద మీ గలత అయిందని రాసుకోండి. రంజిత్ ఓఫిర్ గారు ప్లేజరిజం వీళ్ళ దృష్టిలో స్టెఫెన్ చెప్పిన మాటను తీసుకొని వచ్చి, కానీ ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది పౌల్ ది యూనిక్ అండి, స్టెఫెన్ ది యూనిక్. అక్కడ ఏమంటాడంటే దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత. పౌలుని మేము కాపీ అని అనమండి, ఈజ్ యూనిక్. దేవుని చేత నియమింపబడిన వ్యక్తి, అంతకంటే ముందు దేవుని చేత నియమింపబడిన వ్యక్తుల్లో నుండి విషయాలను తీసుకుంటాడు తప్పకుండా. ఇప్పుడు ఒకవేళ పౌలు కాపీ చేయొద్దంటే ఏం చెప్పాలంటే దేవదూతల చేత కాదు ఇంకొకరి చేత నియమించబడింది ధర్మశాస్త్రం అని చెప్పాలి. అట్లా చెప్తారా? సత్యం అనేది ఇంతకుముందు కన్నగారు చాలా పామరులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. 2x2 ఎప్పుడైనా 4, 2+2 ఎప్పుడైనా 4. నిమ్రోదు విషయము కూడా ఆ ఒక ఆత్మ బాటంలెస్ పిట్లో నుండి మీదికి వస్తుందన్న విషయంలో స్మిత్ గారు అన్నారు ఏంటంటే, హూ నోస్ ఇట్ మే బి ఇస్కరియత్, జూదా ఇస్కరియత్ అని అన్నారు. ఇట్ మే బి. కానీ రంజిత్ ఓఫిర్ గారి పరిచర్య ఎప్పుడు ఇట్ మే బి అయితే అవుతుండొచ్చు బాబు. రంజిత్ ఓఫిర్ గారి పరిచర్యనే కాదండి, యేసుప్రభుల వారి పరిచర్య కూడా అట్లా లేదు. ఆయన బోధిస్తున్నప్పుడు అధికారంతో బోధించాడంట. ఏదన్నా వస్తే పరిచయలు వచ్చారు అనుకోండి, ఏది యేసుప్రభుల వారు అసలు ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే ఏదైనా అవుతుండొచ్చు, నాయన నరహత్య చేయకుండా ఉండటనైనా అవుతుండొచ్చు. ఎందుకంటే అన్ని కూడా ఆజ్ఞలే కనుక ఏదైనా అవుతుండొచ్చు. కొత్త ఆజ్ఞ చెప్తారు అనలేదు ఆయన. ఆయన పరిచర్య, యేసుప్రభుల వారి పరిచర్య ఎట్లుందంటే స్ట్రేట్గా ఉంది. పౌలును కాపీ అని అనగలిగితే, మీకు అంత దమ్ము అన్ని గుండెలు ఉంటే ఓఫిర్ గారిని అనండి. లేకపోతే మీ బైబిల్లో నెక్స్ట్ ఆర్టీఎఫ్ వాళ్ళు పెట్టే దాంట్లో దీనికి సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే కింద పౌలు గ్రంథచౌర్యం చేసిండని చెప్పేసి గల్తీ పత్రిక కింద మీరు అందరూ మీ బైబిళ్ళలో రాసుకోవాలి. లేకపోతే సోషల్ మీడియా పరంగా మేము ఓఫిర్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నామని క్షమాపణలు చెప్పాలి. ఏది గ్రంథచౌర్యం కాదో తెలియదా జనాలు? ఓఫిర్ గారు ప్రజెంట్ చేసిన విధానానికి మీరు అందరు ఎందుకు ఉరుకొస్తారు? మరి బాబు దగ్గరికి ఎందుకు ఉరకలేదు? ఎందుకండి? బ్రాబ్క్రూ గారు కూడా తప్పు రాశారని ఎందుకు చెప్పలేదు మీరు ఆ విషయాన్ని చూపిస్తున్నప్పుడు? కాబట్టి
కాబట్టి That is the ఇదే difference. సత్యము అని చెప్పడం ప్రాబ్లం. కాబట్టి సో ఇది కొత్తగా సరే ఓకే అంటే ఓఫీర్ గారు ఇక్కడ చెప్పచ్చు ఏంటంటే అది ఆస్వాల్డ్ జేస్మిత్ గారికి ఇవ్వబడింది. నేను ఆస్వాల్డ్ జేస్మిత్ గారిని చదవలేదు, కానీ యాక్చువల్గా దేవుడు నాకు ప్రత్యేకంగా అది బయలుపరిచారు. ఆయనకి ఎట్లాగైతే ఆ విషయాన్ని ఆస్వాల్డ్ జేస్మిత్ గారికి ఇచ్చారో నాకు కూడా అట్లానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆస్వాల్డ్ జేస్మిత్ గారు కానీ లేకపోతే ఎవరైనా సరే. ఓఫీర్ గారు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పిన సంగతి చెప్పొచ్చు. ఎలాగా అంటే అది ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షత. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు, ఇది నాకొచ్చిన ప్రత్యక్షత అని ఓఫీర్ గారు చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఓఫీర్ గారిది కాపీ పేస్ట్ అంటే వీళ్ళ వాదనను వీళ్ళే పొడుచుకోవట్లేదు ఇక్కడ. అంటే చూడండి, వీళ్ళు ఓఫీర్ గారిని ప్లేజరిజం అనేటంతసేపు బైబిల్ని కూడా ప్లేజరిజం అనాల్సి వస్తుంది, వీళ్ళు అనాల్సి వస్తుంది. మేమనం బైబిల్లో ప్లేజరిజం లేదు, బైబిల్ని సరిగ్గా వ్యాఖ్యానించడం అసలు వీళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? వీళ్ళు అజ్ఞేయవాదులు కాబట్టి. ఇక్కడ పౌలు చేసింది గ్రంథ చౌర్యం కాదు, గలతీ పత్రిక విషయంలో పౌలు చేసింది గ్రంథ చౌర్యం కాదు, మొదటి తెస్సలోనిక విషయంలో పౌలు చేసింది గ్రంథ చౌర్యం కాదు, ఓఫీర్ గారు చేసింది కూడా గ్రంథ చౌర్యం కాదు. ఈ ఎగ్జిట్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఒక వ్యక్తి ఉన్నారు కదండి, మీకు తెలుసు. అయితే ఓఫీర్ గారు రాసిన యుగాంతం అనే గ్రంథము కాపీ పేస్ట్ గ్రంథం అని చెప్తున్నారు. మరి దీని గురించి మీరు ఏమైనా వివరణ ఇస్తారా? అయితే అది రీసెంట్గా జరిగిన డిస్కషనే. వాళ్ళు ఫైనల్ అన్న యుగాంత విషయంలో ఫైనల్ మాట అన్నట్టు చెప్పారు. అయితే ఈ విషయంలో ఆర్టీఎఫ్ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆర్టీఎఫ్ వాళ్ళు చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. అసలు వాళ్ళ వర్గానికి చెందిన వారు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కానీ ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే అరే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిజమే కదా, ఈయన చూపించిన పాయింట్ కరెక్టే కదా, ఈయన చెప్పిన దేశాలు కరెక్టే కదా, అరే ఈయన చూపించిన లేఖన కరెక్టే కదా అని అవ్వకవాలి అందరూ. ఆ ఎక్స్ప్లెనేషన్కు చాలామందికి మైండ్ పనిచేయకపోవచ్చు కూడా. అంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర, ఆర్టీఎఫ్ వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే అంటే అందులో జొనాథన్ నాయక్ గారు తీసుకోవడం. వీళ్ళకి ఏదో మేలు జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. పాపం ఆయన వచ్చిన 4 లేదా 5 సార్లు పాపం ఆర్టీఎఫ్ వాళ్ళ పరువే తీశాడు. ఇంతకుముందు సక్సెస్ఫుల్లీ అంటాం. ఆ శామ్యుల్ గారు ఒక 2-3 సార్లు చేసి ఉంటారు. తర్వాత మా సీనియర్స్ పెద్దవాళ్ళు ఇంతకుముందు జరిగిన డిస్కషన్లో చాలా విషయాలు చెప్పారు. భక్తులు రాసిన విషయాలు ఈ పుస్తకంలో లేదు, నేను చదివాను, ఆ పుస్తకంలో ఓఫీర్ గారు చెప్పిన మాటలు లేవు, స్మిత్ గారు చెప్పిన పుస్తకంలో అని అంటారు. మా వాళ్ళు అయ్యా ఇదిగో ఉన్నాయి కదా అయ్యా ఎట్లా అంటే దానికి ఆన్సర్ ఉండదు. నెక్స్ట్ టైం ఏమో దాని మీద ఇంకో మాట వస్తుంది. పాపం ఆర్టీఎఫ్ వాళ్ళ పరువు తీసింది ఎవరయ్యా అంటే పాపం ఆర్టీఎఫ్ వాళ్ళకన్నా ఎక్కువ జొనాథన్ నాయక్ గారు. అంతే, వాళ్ళ పరువు తీసి బయటపెడతారు. అలా పరువు తీశాడు. ఈ రోజు కూడా మొన్న జరిగిన డిస్కషన్లో ఈ ప్రశ్న అడిగిన దాని విషయంలో ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కూడా 100% తీసేశాడు. అది ఎట్లనో మీకు నేను తెలియజేస్తాను. ఈ ప్రశ్న నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ అండి. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఆ డిస్కషన్లో మొట్టమొదటి ప్రశ్న ఆయన డీల్ చేసింది. మీరు అదే కదా నన్ను అడిగింది, ఈ యుగాంతం గ్రంథం అనేది వర్టికల్ రెవల్యూషనా లేక ఇతర గ్రంథాల కాపీనా? కాపీ పేస్టా అని అడుగుతున్నారు. కాపీ పేస్ట్ అని చెప్పేశారు. అదే వర్టికల్ గా వచ్చిందా కదా అని చెప్పారు. అయితే జొనాథన్ నాయక్ గారు ఈ మాటలు చెప్తూ ఒకటి చెప్పాడు. ఫస్ట్, నేను నాతో కొంతమంది పుస్తకాలు చాలా పరిశోధించి ఏం చేసామంటే ఈ విషయాలను మేము కనుగొన్నాం. ఏందయ్యా అంటే యుగాంతం అనే గ్రంథంలో రాసినవి అన్ని కాపీలు. ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. పరిశోధించాం మేము చాలామంది, అందరం కలిసి చాలామంది పరిశోధించాం. నిజానికి విచిత్రం ఏందయ్యా అంటే ఈయన చెప్పిన భక్తుల పుస్తకాలు కావచ్చు, భక్తుల పేర్లు కావచ్చు, వారి గురించి అంతా ముందే ఓఫీర్ గారే చెప్పారు, ఎక్కడో చెప్పలేదు. మళ్ళీ ఆర్టీఎఫ్ డిస్కషన్ జరిగింది కదా, అందులో మొదటి రోజునే చెప్పేశాడు. అదొకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేద్దాం మనం. ఇక్కడ మీరు పేరుస్తూ వచ్చినటువంటి మెట్లలో ఒక ప్రశ్న నేను అడగటానికి ఇష్టపడుతున్నాను. అది కూడా వన్స్ అగైన్ యాక్చువల్గా దిస్ ఇస్ టు నో యువర్ ఎపిస్టమాలజీ, సత్యం పట్ల మీరు అరైవ్ అవుతున్నటువంటి ఒక గ్రంథంలో మీరు రాసినటువంటి పుస్తకంలో రకరకాలైనటువంటి ఆథర్స్ని కోట్ చేశారు కదా. ఈ ఆథర్స్ని కోట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు మీరు సత్యము అని అంగీకరించడానికి, వాటిని వాడటానికి, వాటిని బోధించడానికి, వాటిని మీ మెట్లలో ఇంక్లూడ్ చేసుకోవటానికి, మీరు పేర్చినటువంటి ఇటుకల్లో ఇంక్లూడ్ చేసుకోవటానికి మీరు వాడినటువంటి కన్ఫర్మేషన్ పద్ధతులు ఏమిటి?
సో హోప్ నన్ను చెప్పమంటున్నారా? ప్లీజ్. యా, వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ డిస్కషన్ కొరకు, ఈ ప్యానెల్ మెంబర్స్ కొరకు, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కొరకు, నా లైఫ్ టైం అంతటి కొరకు నా మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఎలాగైందని నేను మీకు చెప్తాను. హౌ ఐ వాంటెడ్ టు ఇంటర్ప్రెట్. అది అగ్రి కావచ్చు, కాకపోవచ్చు. నేను నా ఐడియా, నా పర్స్పెక్టివ్ చెప్తాను. ఏంటంటే, లెక్కల పరీక్షలో మన చిన్నతనంలో, నా చిన్నతనంలో చదువుకున్నప్పుడు గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో చివరన ఎక్సర్సైజ్ నంబరు, ఆ ప్రాబ్లం నంబరు, ఆన్సర్ అనేది ఇస్తాడు వెనక. అయితే హోంవర్క్లో ఈ పలానా ఎక్సర్సైజ్ నంబర్ 42 అందులో పలానా ప్రాబ్లం హోంవర్క్ చేసుకొని రమ్మంటారు టీచరు. దాన్ని స్టెప్స్ వేసి రాసిన తర్వాత ఆ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉన్నదో ఆ టెక్స్ట్ బుక్లో ఆఖరిని ఇచ్చిన ఆన్సర్ డిఫరెంట్గా వస్తే వీడు ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు వీడు వేసిన స్టెప్స్ కరెక్ట్ అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సరే వీడికి రావాలి. ఆ ఆన్సర్ వీడికి వేరుగా వచ్చిందంటే స్టెప్స్ రాంగ్ అన్నమాట. అలాగే ఏదైనా ఇప్పుడు ప్రభు రెండవ రాకడ సమయం ఉన్నది. ఆ సమయాన్ని గురించి నేను బైబిల్లో ఉన్న డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఆన్సర్ ఏదైతే ఉందో, కొంతమంది దొంగ విద్యార్థులు ఉంటారు. వాడు ఏం చేస్తారంటే స్టెప్స్ వేయడం లెక్కలు వాడి రాక ముందు ఆన్సర్ చూస్తారు. ముందు ఆన్సర్ చూసి ఏ స్టెప్ వేస్తే ఈ ఆన్సర్ వస్తుందో అది రాసుకుంటూ పోతాడు. అది ఈ లోకంలో టెక్స్ట్ బుక్ విషయంలో మనం చేస్తే తప్పు, కానీ బైబిల్ విషయంలో అదే రైట్ మెథడ్ అని నేను అనుకుంటున్నాను. ఒక ఇష్యూకి మీరు స్టెప్లు వేస్తూ పోతే, వ్యాఖ్యానం చెప్తూ పోతే మీరు వచ్చే కంక్లూజన్ బైబిల్లోని డైరెక్ట్ స్టేట్మెంట్స్కి అది వేరుగా ఉన్నదనుకోండి, మన ఇంటర్ప్రిటేషన్ రాంగ్. మామూలు గణిత శాస్త్ర పుస్తకంలో ముందు ఆన్సర్ చూసి స్టెప్స్ వేయడము తప్పు. బైబిల్కి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు బైబిల్ యొక్క అల్టిమేట్ టీచింగ్ను చూసే స్టెప్పులు వేయడం రైట్. ఇది నా మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. దాని ప్రకారమే మెట్లు పేర్చుకుంటూ పోయాను. అది విషయం. ఒక క్లారిఫైయింగ్ క్వశ్చన్ అండి. అంటే మీరు చెప్తున్న దాంతో అగ్రీ చేస్తున్నాను. అయితే నేను అడిగినటువంటి ప్రశ్నకి ఇంకొంచెం నేను దేని గురించి అడుగుతున్నానంటే, మీరు బైబిల్లో ఉన్నటువంటి ఆథర్స్ కాకుండా అంటే వేరే ఆథర్స్ని కూడా మీ పుస్తకంలో కోట్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇవి సత్యమైనటువంటివి అని మీరు రూఢిపరుచుకునేటువంటి క్రమం గురించి అడుగుతున్నాను. ఆ కన్ఫర్మేషన్ ప్రాసెస్ ని గురించి అడుగుతున్నాను. క్లారిఫికేషన్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే దానికి సమాధానం ఉంది. ఏంటంటే, నేను విస్తారమైన పుస్తకాలు చదివి ఉన్నాను ఆల్రెడీ. ఈ ప్రకటన కొరకంటూ చదవలేదు. ఈ ఎస్కటాలజీ సబ్జెక్ట్ గురించి, ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ గురించి, ఈ ఆన్సర్ అల్టిమేట్ గా వచ్చేటట్టుగా ఏ స్టెప్స్ చేస్తే మంచిది అనుకునేటప్పుడు ఒక స్టెప్ దగ్గర టోజర్ గారు చెప్పిందో, స్మిత్ గారు చెప్పిందో, ఇంకొకరు చెప్పిందో ఇది రిలేట్ అవుతుంది అనుకున్నప్పుడు కోట్ చేశాను అంతే. వాళ్ళు చెప్పినందుకు ఇందులోకి రాలేను నేను. యాక్చువల్గా మెథడ్ ఇది ఏమండి. నా మెథడ్ ఏంటంటే అల్టిమేట్ గా బైబిల్ ఆన్సర్ను నేను కూడా రీచ్ కావడానికి ఏ స్టెప్స్ వేసుకోవాలా. ఒక్కో స్టెప్ దగ్గర నా జ్ఞాపకం వచ్చింది, ఆయన కూడా ఇది అన్నాడు కదా అని. అంతే తప్ప ఆయన చెప్పింది టోటల్గా అంగీకరించానని కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే, అరుణ్ కుమార్ గారు ఏదో చెప్తున్నట్టున్నారు లేదండి? ఓకే, సుధాకర్ గారు గో అహెడ్. యా, జస్ట్ హాఫ్ ఎ మినిట్. ఈ సాయి గారు అడిగిన ప్రశ్న ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. సత్యాసత్యాలను ఎలా నిర్ధారిస్తాము అన్నది. సో దానికి తర్కశాస్త్రానికి కూడా విడదీయలేనటువంటి సంబంధం ఉంది. సో ఆ దృష్టిలో నుంచి అడుగుతున్నామండి. ఏదైనా ఆథర్ని ఒక సబ్జెక్ట్ మీద మనం కోట్ చేయాలి అని అంటే ఆ ఆథర్ ఆ సబ్జెక్ట్ మీద నిపుణుడు అయి ఉండాలి, లేకపోతే ఎక్స్పర్టీస్ కలిగిన ఒక స్త్రీ అయినా అయి ఉండాలి. సో దాన్ని ప్రాపర్ కొటేషన్ ఆఫ్ అథారిటీ సో అని అంటారు. సో అది మీకు లాజిక్ లో
తార్కిక విధానం చేస్తుంది. సో వచ్చినప్పుడు కొంచెం మాట్లాడచ్చు. ఓకే, ప్రాపర్ కొటేషన్ ఆఫ్ ది ఆథర్ అథారిటీ అది అవునా కాదా అనేది అది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఫలానోడు నాట్ కాంపిటెంట్ అనొచ్చు, ఫలానా వాళ్ళు అసలు అథారిటీ కాదు, వాళ్ళని ఎందుకు కోట్ చేశారు అనొచ్చు. అది మీకు ఆ ఫ్రీడమ్ ఉన్నది. కానీ ఎవరిని ఆథెంటిక్ అయినా కాకపోయినా, ప్రాపర్ కోటింగ్ ఆఫ్ ద ఆథర్ అయినా కాకపోయినా, లెక్కల బుక్ ఆఖరినిచ్చిన ఆన్సర్ అయితే రావాలి మనకు. ఆన్సర్ అయితే రావాలి. ఓకే, ఆన్సర్ సందేహం లేదండి. ఆన్సర్ వచ్చిందంటే దీంట్లో స్టెప్ వెళ్ళాను. దాన్ని మీరు చూడండి, మీరు పరిశోధించండి. కాకపోతే ఆ ఆన్సర్ బైబిల్ అనేది కూడా చూద్దాం. సుధాకర్ గారు. సార్, రంజిత్ ఓఫిర్ గారు, మీరు రాసిన పుస్తకంలో నేను చదువుతా ఉన్నప్పుడు మీరు ఇద్దరు రచయితల యొక్క రైటింగ్స్ కోట్ చేశారు. ఓస్వాల్డ్ జే స్మిత్ గారిది, తర్వాత సర్ రాబర్ట్ ఆండర్సన్ గారిది. ఇవి కాకుండా మీరు ఏమైనా పుస్తకాలు ఈ అంశానికి సంబంధించి? రాబర్ట్ క్రో, ద ల్యాంబ్ అండ్ ద బుక్. రాబర్ట్ క్రో ల్యాంబ్ అండ్ ద బుక్ అని ఉండేది, తర్వాత ద లాస్ట్ టుమారో అని వచ్చింది. జిఆర్ క్రో, రాబర్ట్ క్రో, బాబ్ క్రో గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. చూశారు కదా, ఇప్పుడు ఈయన ఏవైతే చెప్పాడో, ఏ భక్తుని పేర్లు అయితే చెప్పాడో, ఓఫిర్ గారు కూడా అవే చెప్పారు. అది ఆర్టీ ఆఫ్ డిస్కషన్లో చెప్పాడు. ఓఫిర్ గారు అంత క్లారిటీగా చెప్పాడు, నేను పలానా భక్తుని పుస్తకాలు చదివాను, అవసరమైన విషయాలు నేను తీసుకున్నాను, అంత చాలా నీట్గా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అడగచ్చు, భక్తుల పుస్తకాలు చెప్పాను రాశానంటే అలాగే తీసుకుని రాసే కాపీనే అంటారు కదన్నా అని అనొచ్చు. నాకు తెలియక అడుగుతాను, వీళ్ళు ఇంత తత్వశాస్త్ర బోధకులుగా ఎట్లా చెప్పుకుంటారు? వీళ్ళు ఒక చిన్న లాజిక్, నా దాంట్లో నేనే చిన్నోడిని, చిన్న లాజిక్ ఒక విషయం ఏందయ్యా అంటే, ఇది కాపీ పేస్ట్ ఎందుకు కాదంటే, చిన్న పిల్లగాడు చెప్పేటటువంటి ఆన్సర్ ఇది. నిజానికి నేను చిన్నోనే కాబట్టి చెప్తున్నా. ఏంటంటే, ఇంత పెద్ద తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, సత్యం విషయంలో, సత్యం చెప్పే విషయంలో ఎప్పుడు ఒకటే, సత్యం అనేది ఒకటే ఉంటుంది కదండి. ఏ విషయంలోనైనా సత్యం అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ సత్యము 2026లో చెప్పిన ఒకటే ఉంటుంది, 1990లో చెప్పిన ఒకటే ఉంటుంది, యేసయ్య ఉన్న దినాల్లో చెప్పిన ఒకటే ఉంటుంది, అంతకుముందు చెప్పినా కానీ ఒకటే ఉంటుంది. సత్యం అనేది ఒకటే. ఎగ్జాంపుల్కు 2 2 ఎంత? 2 2 4. 2026లో గోవర్ధన్ అంటే వచ్చి 2 2 ఎంత అంటే 4 అని చెప్పాను. నేను పుట్టకముందే ఒక ఆయన పుట్టున్నాడు, ఆయన కూర్చొని 2 2 4 అన్నాడు. అనగానే అది మీరు విన్నారు, వా వాట్ ఏ నైస్, గుడ్ మ్యాన్ అన్నాడు. అనేసి ఈరోజు నేను 2026లో కూర్చొని 2 2 4 అని చెప్తే, బ్రదర్ ఏమనుకుంటున్నావు నువ్వు, ఇది కాపీ పేస్ట్, ఇది అల్లడు ఒకడు ముందు చెప్పేశాడు 2 4 అని, నువ్వు చెప్పడం ఏంది అంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్యము అనే విషయంలో కాపీ పేస్ట్ అనేది ఉండదు. అది ఎప్పుడు చెప్పినా, ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందితే పాపాలు క్షమించబడతాయని బైబిల్ చెప్పింది. అది పేతురన్న చెప్పిండా, భక్తులందరూ చెప్పిండా, ఇప్పుడు మనం కూడా చెప్తున్నాం కదా, దాన్ని కాపీ పేస్ట్ అంటారు. సత్యం అనేది ఒకటే ఉంటుందండి, దాన్ని ఎవరు చెప్పినా ఒకటే. అదే ఓఫిర్ గారు కూడా చెప్పారు. కనుక కాపీ పేస్ట్ కాదు, సత్యము విషయంలో ఎప్పుడు కాపీ పేస్ట్ అనకూడదు. ఇది ఓఫిర్ గారు నమ్మాడు, సత్యం అని నమ్మాడు కనుక దానికి కాపీ పేస్ట్ కింద తీసుకోవద్దు. కాపీ పేస్ట్ కింద తీసుకున్నావా అంటే అర్థం ఏందయ్యా అంటే, నీకు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ విషయాలు ఏం తెలియదని అర్థం. సత్యం అనేది అసలు నీకు తెలియదని అర్థం. ఎందుకు వీళ్ళు కాపీ పేస్ట్ అంటున్నా తెలుసా? ఇందాక శామ్యుల్ గారు చెప్పినట్టు, ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే అంటే 2 2 ఎంత అన్నా అంటే 3 అంటాడు, లేదు 4, 5 కూడా కావచ్చు, 6 కూడా కావచ్చు అనే పాయింట్ మీద ఉన్నారు. ఇప్పుడు మరి కాపీ పేస్ట్ కాకపోతే బ్రదర్ మంచిదే, సత్యం, ఈ సత్యం ముందే చెప్పారు కదా చాలామంది, ఇది వర్టికల్ రెవల్యూషన్ ఎట్లయితుంది అనే పాయింట్ అందులోనే. వాళ్ళు అడుగుతారు, అడగరా అనే పాయింట్ కాదు, మనం చెప్పాలని మన ధర్మం అది. ఇది ఎట్లా వర్టికల్గా రెవల్యూషన్ ఎట్లా అయిందయ్యా అంటే, ఓఫిర్ గారు కూడా ముందు ఆయన సేవ ప్రారంభించిన దినాలలో ఆయన కూడా ఒక విషయాన్ని నమ్మాడు. ఈ రాకడ విషయంలో ఏందయ్యా అంటే, యేసయ్య శ్రమలకు ముందే వస్తాడు అని నమ్మిన వ్యక్తే. కానీ ఒక దినాన ఓఫిర్ గారి ప్రార్థిస్తుండగా ఓఫిర్ గారి దగ్గరికి దేవుడే దిగివచ్చి రాకడ విషయంలో సత్యం అనేది ఇది అని తెలియజేసి లేఖనాధారాలతో తెలియజేశాడు ఓఫిర్ గారికి. ఆ లేఖనాధారాలను ఓఫిర్ గారు రాసుకొని ఈ గ్రంథస్థం చేసేటప్పుడు
దానికి అవసరమైన స్టెప్స్ వేస్తూ వచ్చాడు. దేవుడు దిగొచ్చు కొన్ని లేఖనాలు చూపించాడు, మిడ్ ర్యాప్చరే సత్యం అని చెప్పాడు, లేఖనాలు ఉన్నవి, ఆ లేఖనాలకు అనుగుణంగా ప్రతిదీ మూవ్ చేస్తూ వచ్చాడు. అప్పుడు మూవ్ చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు అరే ఈ భక్తుడు కూడా చెప్పాడు కదా పూర్వకాలంలో, సో ఆయన పేరు మెన్షన్ చేశాడు, ఆయన మాటలు మెన్షన్ చేశాడు. ఓఫీర్ గారు యథార్థవంతుడు కాబట్టే ప్రతి భక్తుని పుస్తకాలు చదవాలని చెప్పాడు. ఈ భక్తుల గురించి కూడా డిస్కషన్లో బుక్లో రాశాడు. ఆయన యథార్థవంతుడు. కాపీ పేస్ట్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఓఫీర్ గారి పుస్తకాలు కాపీ పేస్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్టలు బుట్టలు అన్నీ మార్చేసి ఇది నేను చెప్పింది అంటారు. కానీ ఓఫీర్ గారు అట్లా చెప్పలేడు, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కనుక. ఇది దేవుడు చెప్పిన మాట, ఇది సత్యము అనేది ఓఫీర్ గారు దృఢంగా నమ్మారు. దానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ వేసుకుంటూ వచ్చారు. అందుకే భక్తులు చెప్పిన విషయాలు అవసరాన్ని బట్టి, తను దేవుడు చెప్పిన విషయాలను బట్టి అందులో యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇది 100% మిడ్ ర్యాప్చర్ అనేది 100% సత్యము అని దేవుడు తెలియజేశాడు లేఖనాధారాలు కనుకనే ఓఫీర్ గారు ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని రాస్తూ ఒక మాట మెన్షన్ చేశాడు లాస్ట్లో, విజ్ఞప్తి అనే మాటలో. ఇది వర్టికల్ రెవల్యూషన్ ఎందుకు అవుతుంది అనే దానికి ఇది ఇంకొక పాయింట్ చూపి ఏంటంటే, ఒకసారి అట్లా ఇంకా మీరు క్లియర్గా జూమ్ చేసుకుందాం మనం. వర్టికల్ రెవల్యూషన్ అని చెప్పడానికి ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఆయన దీంట్లో స్పష్టంగా 40 సంవత్సరాలకు ముందే, ఎప్పుడు రాశారంటే 1990లో రాశారు. అప్పుడే రాసినటువంటి మాటలు క్రైస్తవ సంఘంలో 3.5 సంవత్సరాల తర్వాత శ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది, ఇది లేఖనాల ప్రకారం సత్యము, దీన్ని ఎవరు ఖండించలేరు అనే మాటలు రాస్తూ లాస్ట్లో ఓఫీర్ గారు ఒక మాట రాశారు ఇక్కడ. ఏంటంటే, నేను రాసినటువంటి విషయాలు లేఖనానుసారంగా తప్పు అని, ఈ మిడ్ ర్యాప్చర్ థియరీ లేఖనాల ప్రకారం తప్పు అని ఎవరైనా నిరూపించాలని ఆశ కలిగిన వారు ఉంటే తప్పకుండా రండి, నేను బ్రతికున్నంత కాలం సత్యాన్వేషకులందరికీ ఇదే నా ఆహ్వానం అని చెప్పేశాడు ఆయన. ఎందుకు ఓఫీర్ గారు చేసింది కాపీ కాదు, ఈయననే అల్టిమేట్ అని ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, ఈ మాటలు ఇంతకుముందున్న భక్తులు ఎవరు చెప్పలేరు. మిడ్ ర్యాప్చర్ థియరీ విషయంలో కావచ్చు, ప్రతిదీ ఏసే రాకడ విషయం ఉన్న బోధలన్నిటిలో ఏ భక్తుడు కూడా చెప్పలేడు. మేబీ వస్తాడేమో, అవుతుందేమో, నేను చెప్పింది నిజమేమో, అలా జరగచ్చు, వాళ్ళు చెప్పింది కూడా నిజం కావచ్చు అంటూనే ప్రతి భక్తుడు చెప్పాడు. ఏ పుస్తకాలన్నీ తీసుకోడు, వీళ్ళు చెప్పిన పుస్తకాలన్నీ. కానీ ఓఫీర్ గారికి దేవుడు చెప్పింది ఏంటంటే, ఇదే సత్యం, మిడ్ ర్యాప్చరే సత్యం అని లేఖనాధారంగా నిరూపించి రాసిన గ్రంథం యుగాంతం. ఈ ఆహ్వానాన్ని అంటే ఓఫీర్ గారు ఏదన్నా మీకు నేను రాసింది తప్పు అనిపించినప్పుడు మీరు రావచ్చు, నేను మీకు సందేహాలు నివృత్తి చేస్తానని చెప్పినప్పుడు, మనం చెప్పినప్పుడు, ఓఫీర్ గారు ఆహ్వానం ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు, ఆర్టీఎఫ్ వాళ్ళు. దాని విషయంలో వీ హ్యాపీ. ఆహ్వానం తీసుకొని వచ్చారు, కూర్చొని డిస్కషన్ బాగానే జరిగింది 3 దినాలు. ప్రతి పాయింట్ ఏ పాయింట్ చెప్పినా ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అన్నారు. 3 రోజులు తప్పు అన్నారు. ప్రతి విషయంలో లేఖనాలు ఈ గ్రంథంలో ఇది ఉంది తప్పు, ఇది ఉంది తప్పు, ఇది ఉంది తప్పు అని చెప్పారు. మంచిది. తప్పు అని చెప్పిన తర్వాత డిస్కషన్ అంతా అయిపోయింది, 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఓఫీర్ గారు రావట్లేరు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఓఫీర్ గారు రావట్లేరు. రావాలి కదా, మాట్లాడాలి కదా, డిస్కషన్స్ మధ్యలో ఆపేసి పోతే ఎట్లా అని వాళ్ళు అంటున్నటువంటి మార్గాలు. ఇక్కడ వ్యూవర్స్కు నేను ఒక మాట చెప్పాలి. ఏందయ్యా అంటే, ఓఫీర్ గారి గ్రంథంలో చెప్పినట్లు నేను లేఖనాల ప్రకారం మీరు నిరూపించాలనుకుంటే నాతో కూర్చొని మాట్లాడవచ్చు అని చెప్పిన మాట ప్రకారం వచ్చిన వారితో ఓఫీర్ గారు స్పష్టంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఈ బుక్ను తప్పు అంటున్నారు పదే. మిడ్ ర్యాప్చర్ థియరీ తప్పు అన్నారు. తప్పు అన్నప్పుడు ఏం చేయాలి? ఇది తప్పు బాబు, ఓఫీర్ గారు చెప్పింది లాస్ట్ డే చెప్పింది కూడా అదే, ఇది తప్పు అంటున్నారు, కరెక్టే. మరి సత్యం మీద మీరు చెప్పండి, మీరు చెప్పచ్చు కదా, మీరు ఒక పుస్తకం రాయొచ్చు కదా, ఒక 4 పేపర్లన్నా రాయొచ్చు కదా, 4 పేపర్లన్నా రాయొచ్చు కదా. మీరు అనుకున్న నిజమైనది ఏందో, ఇప్పుడు ఓఫీర్ గారు రాసింది తప్పు, నేను రాసింది తప్పు అన్నారు బాబు, మంచిదే. మరి మీరు సత్యం మీద చెప్పండి, మేము కనుగొంటాం, మాకు కొన్ని సందేహాలు ఉంటే మేము కూడా ప్రశ్నిస్తాం అని వీళ్ళు చెప్పలేకపోయి. ఓఫీర్ గారు అంత స్పష్టంగా చెప్పినా ఇప్పటికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే పడిపోయాడు. ఈ జొనాథన్ గారు అయితే విచిత్రం, ఎగ్జిట్ మినిస్ట్రీ ఈయనైతే విచిత్రంగా మాట్లాడాడు. TV5లో కూడా ఓఫీర్ గారు అసలు మేము ఏలి అనుకుని కూర్చున్నాం, ఆయన ఏం చెప్పలేకపోయాడు. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా ప్లే చేశాను.
ఎంత స్పష్టంగా చెప్పాడు. అదే అండి నా నెక్స్ట్ ప్రశ్న అదే మీకు. చెప్పండి. అది సేమ్ పర్సన్ ఎగ్జిట్ ఇది మినిస్ట్రీస్ క్లోజ్ చేసి వీలైతే ఆ ప్రశ్న తర్వాత నేను డీల్ చేస్తాను. ఓఫీర్ గారు ఇది దేవుని ప్రత్యక్షతని నమ్మాడు. 3.5 శ్రమల కాలం మధ్యకాలంలో యేసయ్య ఈ లోకానికి దిగి వస్తాడని స్పష్టంగా దేవుడు దిగి వచ్చి లేఖన ఆధార ప్రకారం ఆయనకు చూపించాడు. దాన్ని పట్టుకొని గ్రంథాన్ని రాశాడు. ఈ లాస్ట్ ఎండింగ్లో అదే మెన్షన్ చేస్తాడు. నేను చెప్పినటువంటి ఈ మిడ్ ర్యాప్చర్ థియరీ తప్పన్న వాళ్ళు వచ్చి డిస్కషన్ చేయవచ్చు అన్నారు. తప్పన్నారు, మంచిదే. మరి నిజమేదో చెప్పాలి కదా, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి వ్యూవర్స్ అందరూ ఆలోచించండి. ఇప్పుడు తప్పు అన్నాను, బాబు నువ్వు చేసిన తప్పు అన్నాను. తప్పు అన్న తర్వాత నిజమేదో చెప్పాలి కదా. ఇట్లా చేయదు, నువ్వు ఇట్లా చేయాలని చెప్పాలి కదా. అట్లా చెయ్యను, నాకు తెలియదు, అట్లా నేను చెప్పలేను, ఇది చెప్పకూడదు, అది చెప్పకూడదు. కనుక దయచేసి అందరూ గమనించండి, ఇది వర్టికల్ రెవల్యూషను. 3.5 సంవత్సరాల శ్రమల కాలము సంఘం ఎత్తబడుతుందని దేవుడు చెప్పిన మాట. ఇది కాపీ పేస్ట్ కాదు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని సత్యం అనేది ఒకటే ఉంటుంది. అది ఎప్పుడు చెప్పినా ఒకటే. ఒక్కదాన్నే ఓఫీర్ గారు యేసయ్య కృపను బట్టి, ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి, లేఖనాలను బట్టి నిరూపించాడు. ఇప్పటికి కూడా ఓఫీర్ గారు రెడీగానే ఉన్నారు 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘం ఉంటుందని చెప్పడానికి. మీరు మాట్లాడాలి అనుకుంటే ఇది తప్పు అన్నారు కాబట్టి దీనికి ఒక ఎవిడెన్స్ మీరేమనుకుంటున్నారో రాయాల్సి వస్తుంది. విచిత్రం ఏంటంటే అంత తత్వజ్ఞాన శాస్త్రవేత్తలు కదా వీళ్ళందరూ, గొప్పవారు కదా, టీచర్స్ కదా, బైబుల్ స్కాలర్స్ కదా, పెద్ద పెద్ద బిరుదులు కదా. నాకు పలకరాని బిరుదులు ఉన్నాయి, ఇప్పుడు పలకరాని ఇంగ్లీష్లో పలకరాని పెదాలను ఉన్నాయి, అవి ఉన్నాయి, మంచిదే. మరి రాయొచ్చు కదా. 4 రోజులు డిస్కషన్, రేపు మళ్ళీ ఇంకో డిస్కషన్, ఎల్లుండి మళ్ళీ ఇంకో డిస్కషన్. ఇన్ని డిస్కషన్లు చేసే బదులు 5 పేజీలు తీసుకొని 2 టాపిక్లు రాస్తే అయిపోతుంది కదా. అంటే మేము రాయం. ఎందుకు రాయమంటే శామ్యుల్ అన్న గారు పాయింట్. వీళ్ళు క్రైస్తవ సంఘాలు సత్యం స్థాపించడానికి రాలేదు. మేము చెప్తున్నాము ఓఫీర్ మినిస్ట్రీస్ ఈ తరములో సత్యాన్ని స్థాపించడానికి ఉంది. అదే మేము చేస్తున్నాము. ఈ గ్రంథంలో కూడా యేసయ్య రాకడకు ఓఫీర్ గారు రాసింది కూడా అదే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, చాలా విషయాలు మాకు తెలియజేశారు. అయితే మేము కూడా కొన్ని విషయాలు అంటే మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి నేను వచ్చాను, కానీ నాకు కూడా కొన్ని సందేహాలు ఉండే. మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు కూడా అర్థమైంది. దట్ అంటే నాకంటే ముందు ఉండి 2004 అనే చెప్పాడు, నేను చాలా కాలం తర్వాత పుట్టి 2004. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తే రాంగ్ అవుతుంది కదా. ఆ పాయింట్ అంటే మాకు కూడా అర్థం కాలేదు, మీరు చక్కగా చెప్పారు. నెక్స్ట్ పాస్టర్ అరవింద్ గారు సేమ్ క్వశ్చన్ ఏంటంటే, సో అదే ఈ యుగాంతం అనే గ్రంథం కాపీ పేస్టా అండ్ వెర్టికల్ రెవల్యూషన్ వచ్చిందా ఓఫీర్ గారికి? వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్కి మీ యొక్క సమాధానం. ఇప్పుడు ఆల్రెడీ గోవర్ధన్ పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు మీరేం చెప్తారో వినాలని ఉంది. డిఫరెంట్ మళ్ళీ ఒకసారి అడుగు. ఇప్పుడు ఈ ప్రశ్న పాస్టర్ గోవర్ధన్ గారికి, నేను ఇంతకుముందు గోవర్ధన్ గారిని అడిగిన ప్రశ్ననే అని అనుకోకండి, ఎందుకంటే మీరిచ్చే సమాధానం కూడా మాకు కావాలి. సో అది ఏంటంటే, ఓఫీర్ గారు రాసిన యుగాంతం అనే గ్రంథం కాపీ పేస్ట్ అంటున్నారు, అండ్ ఇది నాకు వచ్చిన వెర్టికల్ రెవల్యూషన్ అని రంజిత్ ఓఫీర్ గారు చెప్తున్నారు. ఇది ఎట్లా వచ్చిందండి, వెర్టికల్ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది అని వాళ్ళు ఏదో క్లెయిమ్స్ చేస్తున్నారు. సో మీరు ఈ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. నా దగ్గర తీసుకొచ్చినందుకు. సో నేను రక్షింపబడింది కూడా రంజిత్ ఓఫీర్ గారి సంఘంలోనే. రక్షింపబడుతున్న టైంలో కానీ ఆ రక్షణ సువార్త చెప్పిన వ్యక్తి కానీ రంజిత్ ఓఫీర్ గారి టీచింగ్స్ ఐందో క్రైస్తవం చదివే నాకు ఆ రక్షణ సువార్తను నా దగ్గరికి తెలియజేశాడు. అప్పటి నుంచి చాలామంది ప్రసంగాలు విన్నాను. చాలామంది గురించి మాట్లాడడం కంటే కూడా నా జీవితంలో మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఓఫీర్ గారి ప్రసంగాలు. ఐఎమ్ సో మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఈస్ ప్రీచింగ్ మినిస్ట్రీ. ఎంత ఫ్యాసినేట్ అయిపోయానంటే వేరే ఇతర గ్రంథాలు కూడా చాలా చదివాను, ఇప్పటివరకు కూడా చదువుతున్నాను. కానీ ఓఫీర్ గారి ప్రీచింగ్ మినిస్ట్రీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 30వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవా దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము చెవులకు వినబడును అన్నాడు. ఇదే త్రోవ
దీనిలో నడువుడి అనే శబ్దం వినబడుతుందంట, కుడికి వెళ్ళినా ఎడమకు వెళ్ళినా. నేను బైబిల్ లేఖనాల ముందు పామరుణ్ణి, వింటున్న వాళ్ళలో కూడా కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకోలేని వాళ్ళు ఉంటారు. పామరులకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఓఫిర్ గారి పరిచర్యను పౌలు గారి పరిచర్యకు మరియు ఓఫిర్ గారి పరిచర్య ఏదైతే ఉందో వీళ్ళిరువురు చేస్తున్న పరిచర్య ఎగ్జాక్ట్గా లేఖనము కోసమైన పరిచర్య. ఈ పరిచర్యకు ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్న పరిచర్యకు ఎంత తేడా ఉందో చెప్తాను. ఓఫిర్ గారి పరిచర్యకు నేను ఎందుకు అంత ఆకర్షితున్నాయనంటే ఇదే త్రోవ, ఇదే సరైన త్రోవ, ఇదే దీనిలో నడువుండి అని చెప్పిన వ్యక్తి రంజిత్ ఓఫిర్ గారు. చాలామంది మిడ్ ట్రిబులేషన్ గురించి చెప్పారు. మీరు చెప్పినట్లుగా బాబ్ క్రూ గారు బుక్లో నుంచి తీసుకుని మీరు చెప్పినట్టుగా ఏంటి, ఓఫిర్ గారు చెప్పినట్టుగా బాబ్ క్రూ గారి బుక్లో నుంచి ఓఫిర్ గారు తీసుకున్నారు. అది కాపీ పేస్ట్. యాక్చువల్గా అసలు వీళ్ళకి కాపీ పేస్ట్ అంటే తెలియదు లేఖనాల విషయంలో. వీళ్ళు వర్టికల్ రివెలేషన్ అని ఓఫిర్ గారు గలతీలకు రాసిన పత్రికలో నుండి చెప్పారు. వర్టికల్ రెవల్యూషన్ అని గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయం 12వ వచనంలో, మనుషుని వలన దానిని నేను బోధింపలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించింది అన్నాడు. ఈ మాట తీసుకొని ఓఫిర్ గారు 8వ ముద్రణలో ముందు మాటలో రాసినందుకు ఇప్పుడు ఇదంతా వివాదం చేసి ఇదంతా కాపీ పేస్ట్ అండి, ఆయనకు వర్టికల్ రెవల్యూషన్ కాదు, అది ఆల్రెడీ ముందు భక్తులు చెప్పిన విషయాలు అని చెప్తున్నారు. నేను ఇట్లా మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ ఇది దేవుని నుంచే నాకు కలిగింది, మనుషులు ఎవరు బోధించలేదన్న పౌలు వెళ్తూ ఏం రాస్తున్నాడో కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను సిస్టర్, తర్వాత నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్తా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అన్నాడు. ఇప్పుడు ఈ విషయం కూడా పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు ఎవరు నాకు దాన్ని బోధించలేదు. ఎవరు బోధించారు? దేవుడు బోధ చేయటం వలన నాకు అది బోధపడింది అనే విషయాన్ని చెప్పిన పౌలు కంటే ముందే స్టెఫెను తన ప్రసంగంలో దీన్ని చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు అన్నాడు. ఇప్పుడు పౌలు భక్తుడు కాపీ పేస్ట్ చేశాడు, అది ఆర్టీఎఫ్ వారు చెప్పాలి ఆ విషయాన్ని. స్టెఫెను ప్రసంగం చేస్తున్నప్పుడు చెప్పాడు దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం అనేది అనుగ్రహించబడిందని. గలతీ పత్రిక పౌలు రాస్తే ఏమంటాడంటే, ఏ మనుషుని వలన నేను దీన్ని పొందలేదు, దేవుడు బయలుపరచడం వలనే నాకు ఇది కలిగిందని చెప్తూ ఆ గలతీ పత్రికలో రాసిన విషయం ఏంటంటే దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత నియమింపబడిన ధర్మశాస్త్రం అని రాశాడు. ఈ స్టెఫెను ప్రసంగం చేస్తున్నప్పుడు పౌలు ఉన్నాడా బ్రదర్ అంటే ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు. 60వ వచనంలో వారితో పాటు ఈ స్టెఫెను పైన రాళ్ళు వేసి చంపిన వారితో పాటు ఈ సౌలు సమ్మతించను అనే మాట కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆర్టీఎఫ్ వాళ్ళు ఒకవేళ ఆ టైంలో ఉంటే దిస్ ఈజ్ ఫ్యాలసీ అండి, చక్రిక దోషం, వక్రిక దోషం, అదేంటి గ్రంథచౌర్యం, దానికి ఇంగ్లీష్లో ఏదో పదం చెప్పారు, ప్లేజరిజం. ఇప్పుడు సార్ పౌలు మరి ఇక్కడ సాయి గారా సాయి గారు, సో ఇక్కడ పౌలు ఈ విషయాన్ని స్టెఫెన్ నుంచి కాపీ కొట్టాడంటారేమో. మరి సార్ ఇక్కడ మీరు కింద ఏం రాసుకుంటారంటే గలతీ పత్రిక కింద మీ గలత అయిందని రాసుకోండి. ఏంటంటే ఇక్కడ కింద ప్లేజరిజం చేశాడు పౌలు అని రాసుకోండి. స్టెఫెన్ దగ్గర తీసుకున్నానని ఎందుకు చెప్పలేదు? ఇది అదే విషయం కాదు, సున్నతి విషయం కూడా పౌలు మాట్లాడతాడు. సున్నతి అసలు పౌలు పరిచర్య చేస్తూ అన్యజనుల లోపలికి వెళ్ళినప్పుడు సున్నతి విషయమైన వివాదం కలుగుతుంది. వివాదం కలిగినప్పుడు పౌలుకు బర్నబాకు ఏం చేయాలి, అసలు ఈ సున్నతి విషయంలో మేము నిర్ణయం ఏం చేయాలి? సున్నతి చేయించుకోవాలనాలా, అన్యజనుల నుండి రక్షించబడిన వారికి సున్నతి చేయించాలా, చేపియొద్దా అనే ఒక కన్ఫ్యూజన్ అనొచ్చు దాన్ని, లేకపోతే ఒక వివాదం అనొచ్చు. వివాదం చెలరేగినప్పుడు పౌలు బర్నబా చేసింది ఏంటంటే ఎరుషలేంకి వచ్చారు. ఎరుషలేంకి వచ్చి పెద్దలతో కూర్చొని
అయ్యా మరి ఈ సున్నతి విషయం ఏం చేద్దాం, మేము అన్యదినంలో దేవుడు చాలా అద్భుతాలు మా ద్వారా జరిగించాడు, ఈ విషయం గురించి ఏం చేద్దాం అంటారు అని ఆలోచించినప్పుడు, అందరూ వివాదం చెలరేగుతున్నప్పుడు పెద్దన్నైన పేతురు లేసి అంటాడు, అయ్యా దేవుడు నన్ను దర్శించినప్పుడు ఈ విషయం చెప్పాడు, ఆ విషయం చెప్పాడు అంటూ సున్నతి విషయమై ఎందుకు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సున్నతి పొందుట యందు ఏం లేదు, సున్నతి పొందకపోవట యందు ఏం లేదని పేతురు దగ్గర నేర్చుకొని వచ్చి గలతీ పత్రికలు ఏమంటాడు, సున్నతి గురించిన విషయాలు మాట్లాడతాడు. ఇంతకీ ఇది దేవుని నుంచి అంటారా, లేకపోతే పేతురు నుంచి అంటారా, లేకపోతే స్టెఫెన్ నుంచి అంటారా? ఇప్పుడు ఆ సున్నతి అని ఉన్న విషయాలు కానీ ఇంకా చూపిస్తాను నేను. పౌలు గారు చెప్పిన బోధలు, అంతకంటే ముందే భక్తులు చెప్పిన బోధలు. నేను పౌలు గారిని కాపీ పేస్ట్ అనను, మీ మాటలు అంటున్నాయి. రంజిత్ ఓఫిర్ గారు గలతీ పత్రిక ప్లేజరిజం వీళ్ళ దృష్టిలో. స్టెఫెన్ చెప్పిన మాటను తీసుకొని వచ్చి, కానీ ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది పౌల్ది యూనిక్ అండి, స్టెఫెన్ది యూనిక్. అక్కడ ఏమంటాడంటే దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత. పౌలుని మేము కాపీ అని అనమండి, ఈజ్ యూనిక్, దేవుని చేత నియమింపబడిన వ్యక్తి. అంతకంటే ముందు దేవుని చేత నియమింపబడిన వ్యక్తుల్లో నుండి విషయాలను తీసుకుంటాడు తప్పకుండా. ఇప్పుడు ఒకవేళ పౌలు కాపీ చేయొద్దంటే ఏం చెప్పాలంటే దేవదూతల చేత కాదు ఇంకొకరి చేత నియమించబడింది ధర్మశాస్త్రం అని చెప్పాలి. అట్లా చెప్తారా? సత్యం అనేది ఇంతకుముందు అన్నగారు చాలా పామరులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. 2 × 2 ఎప్పుడైనా 4, 2+2 ఎప్పుడైనా 4. అయితే నేను ఎందుకు ఇంత ఫ్యాసినేట్ ఓఫిర్ గారి మినిస్ట్రీకి అయ్యానంటే, ఈ దారి ఆ దారి అని ఆయన చెప్పాడు, ఇదే దారి ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్తాడు ఆయన. అంతకంటే ముందున్న భక్తులు మిడ్ ట్రిబులేషన్ గురించి, తర్వాత ఓఫిర్ గారు రాసిన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలను చెప్పారు కానీ ఇది ఇలాగునే జరుగుతుందని చెప్పలేదు. ఇది ఇలాగునే జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి ఈ తరం ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. నిమ్రోద్ విషయం కూడా ఆ ఒక ఆత్మ బాటంలెస్ పిట్లో నుండి మీదికి వస్తుందన్న విషయంలో స్మిత్ గారు అన్నారు ఏంటంటే, ఊనోస్ ఇట్ మే బి ఇస్కరియత్, జూదా ఇస్కరియత్ అని అన్నారు. ఇట్ మే బి, కానీ రంజిత్ ఓఫిర్ గారి పరిచర్య ఎప్పుడు ఇట్ మే బి అయితే అవుతుండొచ్చు బాబు. రంజిత్ ఓఫిర్ గారి పరిచర్యనే కాదండి, యేసుప్రభుల వారి పరిచర్య కూడా అట్లా లేదు. ఆయన బోధిస్తున్నప్పుడు అధికారంతో బోధించాడంట. ఏదన్నా వస్తే పరిచయలు వచ్చారు అనుకోండి, ఏది యేసుప్రభుల వారు అసలు ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే ఏదైనా అవుతుండొచ్చు, నాయన నరహత్య చేయకుండా ఉండటనైనా అవుతుండొచ్చు, ఎందుకంటే అన్ని కూడా ఆజ్ఞలే కనుక ఏదైనా అవుతుండొచ్చు. కొత్త ఆజ్ఞ చెప్తాడు అనలేదు ఆయన. ఆయన పరిచర్య, యేసుప్రభుల వారి పరిచర్య ఎట్లుందంటే స్ట్రేట్గా ఉంది. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరికిద్దామని వచ్చినా కూడా దానికి సమాధానం చెప్పేశారు. కాదు నాయన, నరహత్య చేయకూడదు అనేది కరెక్టే, ఇది కూడా కరెక్ట్ అవుతుండొచ్చు, అది కూడా కరెక్ట్ అవుతుండొచ్చు. వీళ్ళ పరిచర్య, పౌలు పరిచర్య కూడా అది కాదండి. పౌలు దగ్గరకు వచ్చారు, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఏంటంటే, అప్పుడు ఒకసారి చూద్దాం, ఆ మాట చూద్దాం. వీళ్ళ పరిచర్య ఏంటి అసలు. పౌలు పరిచర్య యేసుప్రభుల వారు చేసినటువంటి పరిచర్య అయితే, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. పౌలు దగ్గరికి తెస్సలోనికైలో కొందరు పాపం చెంచల మనస్కులు అయిపోయి వచ్చారు. అయ్యా వాళ్ళు వచ్చేసింది అంటున్నారు, ప్రభు దినము ఏం చేద్దామని అంటారు. రావచ్చండి, ఇప్పుడైనా రావచ్చు, నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మీరు జాగ్రత్త. అది కాదు పౌలు పరిచర్య, అది కాదు, అది యేసుప్రభుల వారు చేసిన పరిచర్య కాదు, అది పౌలు చేసిన పరిచర్య కాదు. అయితే భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళని అడగండి మీరు వెళ్ళి, ఎప్పుడండి రాకడెప్పుడు అంటే, ఎప్పుడైనా కావచ్చు నాయన. మన క్రైస్తవ సహోదరులు ఎంతమంది లేరు ప్రీ ట్రిబులేషన్ నమ్మే వాళ్ళలో? ఆ గొప్ప స్కాలర్ ఉన్నాడు, ఈ గొప్ప స్కాలర్ ఉన్నాడు, ఈ గొప్ప స్కాలర్ ఉన్నారు. మిడ్ ట్రిబులేషన్ నమ్మే వాళ్ళు ఆ గొప్ప స్కాలర్ ఉన్నారు. ఎవరిని తీసేయగలమండి? యాక్చువల్లీ నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అని నేను అనుకుంటున్నాను. సేమ్
ఎప్పుడైనా కావచ్చు. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మేము కొన్ని పోస్టులు చూడడం జరిగింది. అప్పుడే డిసైడ్ అయినా నీ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని. ఎగ్జిట్ మినిస్ట్రీ అండ్ అదర్ మినిస్ట్రీస్ ఆల్సో. అంటే రీసెంట్గా ఎప్పుడైనా జరిగే దాని గురించి ఎందుకు బాదర్ చేస్తున్నారు అని అనేదానికి అంటే నాకు కూడా మీరు చెప్తుంటే నాకు కూడా గ్రహింపు వచ్చింది. అయితే యేసుప్రభుల వారు అక్కడ చెప్పింది చూడండి మీరు, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చినప్పుడు, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును నీ యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పుమని అన్నప్పుడు, మరి ఎందుకయ్యా నా రాకడ గురించి ఎందుకు? ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, సిద్ధపడితే సరిపోతుంది, ఈ భూమి మీద ఉండగానే ఈ రాత్రి రావచ్చు అని చెప్పేవాడు కదా యేసుప్రభుల వారు. సూచన లేని నాయన అనేవాడు కదా. అక్కడ చెప్పుకుంటూ ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. దీన్ని అంతా వివరించాలంటే అసలు అయ్యే పన. చాలా 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 విషయాలు చెప్పాడు. అప్పుడు యేసుప్రభుల వారు ఏమనేవాడు అండి, ఒకవేళ ఆర్టీఎఫ్ వాళ్ళ సిద్ధాంతమే కరెక్ట్ అయితే ఎప్పుడైనా రావచ్చులే అనేవాడు. పౌలు ఏమనేవాడు, మీరు చంచల మనసుకులై ఉండండి, ఎప్పుడైనా రావచ్చు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. కాదు, పౌలు బోధ అది కాదు. పౌలుకు తెలుసు టెంటేటివ్ టైం ఏదైతే ఉందో అది పౌలుకు తెలుసు. దాదాపుగా దరిదాపుగా ఈ టైంలో రావచ్చు అనేది పౌలుకు, అంటే ఈ టైంలో ఇన్ ద సెన్స్ ఇవి జరిగిన తర్వాత రావచ్చు అనేది పౌలుకు తెలుసు. కాబట్టి ఏమంటున్నాడంటే, నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఇంకా చాలా నాకు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుందండి. అంటే మీరు చెప్తున్న పాయింటే నాకు స్ట్రైక్ అయింది. సో నేను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నానంటే చాలా విషయాలు నాకు కూడా తెలియనట్టే కదా. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ రైల్వే స్టేషన్లో మనం వెయిట్ చేస్తే అనౌన్స్మెంట్ వచ్చిందనుకో, ట్రైన్ ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు అంటే ప్యాసింజర్స్ లో నేను కూడా ఉంటే అయిపోతానేమో అనిపిస్తుంది. అంటే నాకు అది గుర్తొచ్చింది. అంటే గ్రీన్ లైట్ వేస్తారు కదా, అంటే సైన్ వేస్తారు, అంటే అనౌన్స్మెంట్ ఉంటుంది, సైన్ ఉంటుంది. అంటే మీరు చెప్తున్న దానికి నేను జనరల్ గా చెప్తున్నానండి. నేను నా గురించి చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు సిస్టర్ గారు, పౌలును కాపీ అని అనగలిగితే, మీకు అంత దమ్ము అన్ని గుండెలుంటే ఓఫిర్ గారిని అనండి. లేకపోతే మీ బైబిల్లో నెక్స్ట్ ఆర్టీఎఫ్ వాళ్ళు పెట్టే దాంట్లో దీనికి సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే కింద పౌలు గ్రంథచౌర్యం చేసిండు అని చెప్పేసి గలతీ పత్రిక కింద మీరు అందరూ మీ బైబిళ్ళలో రాసుకోవాలి. లేకపోతే సోషల్ మీడియా పరంగా మేము ఓఫిర్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నామని క్షమాపణలు చెప్పాలి. ఏది గ్రంథచౌర్యం కాదో తెలియదా జనాలు? ఓఫిర్ గారు ప్రజెంట్ చేసిన విధానానికి మీరు అందరు ఎందుకు ఉరుకొస్తారు? మరి బాబు క్రో దగ్గరికి ఎందుకు ఉరకలేదు? ఎందుకండి? బాబు గారు కూడా తప్పు రాశారని ఎందుకు చెప్పలేదు మీరు ఆ విషయాన్ని చూపిస్తున్నప్పుడు? కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ మాట మాట్లాడుతున్న ఈ జొనతన్ నాయక్ ఉన్నారు కదా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతరిక్షంలో నుండి మీరు ఎక్కడికి పారిపోలేరు. మీ మీద పడిన ఓఫిర్ గారి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కూడా మీరు ఎక్కడికి పారిపోలేరు. మీకు దమ్ముంటే మీరు నిజంగానే ఓఫిర్ గారు చెప్పిన సిద్ధాంతానికి దూరంగా వెళ్ళినా అంటే మీరు లైవ్ పెట్టండి. దాంట్లో ఓఫిర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మేము చూపిస్తాం. నీ జీవితకాలం ఎల్లా రెండో జన్మ ఉందని నేనైతే నమ్మను. ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఓఫిర్ గారి బోధనలోనైతే రెండో జన్మ ఉందని నమ్మరు. ఓఫిర్ గారికి వేరే సిద్ధాంతం చేస్తున్నావు అంటే నువ్వు ఉన్నాయని చెప్తావేమో, చెప్పాల్సి వస్తుంది. మరి నువ్వు వేరేగా నీ జీవిత కాలంలో నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా నువ్వు యథార్థవంతుడవు అయితే ఓఫిర్ గారి ఇన్ఫ్లుయెన్స్, ఓఫిర్ గారి బోధల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ప్రసంగాన్ని చేసి చూడు, సాధ్యమవుతుందా? అవదు. వెళ్ళిపోయినట్టుగా ఉన్నావు, బాగానే ఉంది. ఆ దైవజనుడు చేసింది తప్పు, ఈ దైవజనుడు చేసింది ఇది కాపీ పేస్ట్ అని అంటే, ఇక్కడ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో, ప్రశ్నిస్తారు. ప్రశ్న తర్వాత సమాధానం ఉండదు. నెక్స్ట్ లైవ్లో మళ్ళీ ఇంకోటి పట్టుకొని వస్తావు స్టోరీ. లేఖనాలు పరిశోధించి వెళ్ళిపోయారని ఒక దాంట్లో చెప్తాడు. ఆర్టీఎఫ్ డిబేట్కి రాకపోతే వెళ్ళిపోయానని ఒక దాంట్లో చెప్తాడు. వీళ్ళకి స్టాండ్, ఆర్టీఎఫ్ వాళ్ళకి ఎట్లయితే స్టాండ్ లేదో ఈయనకు కూడా వెళ్ళిపోయిన దానికి ఒక స్టాండ్ అనేది లేదు.
కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేనైతే థ్యాంక్ యూ ఓఫీర్ గారి అండి. అంటే టీచింగ్స్ ఇందు మూలంగా మీరు తెలియజేస్తుంది ఏంటంటే ఒక సత్యాన్ని పౌలు పేతురు దగ్గర నేర్చుకొని చెప్పినా దాన్ని కాపీ పేస్ట్ అన్నారు, అల్టిమేట్ గా వాక్యం అంటారు. అదే కదా మీరు చెప్పారు. కరెక్ట్ సిస్టర్. ఓకే సత్యం విషయంలో అది కాపీ పేస్ట్ కాదు. ఓకే రైట్. నాకు ఈరోజు అంటే పదే పదే ఒకే ప్రశ్న అడుగుతున్నాను కాబట్టి ఈరోజు ప్రశ్నలు ఏం దొరకలేదా మీకు? సరిగా సిద్ధపడనట్టున్నారు మీరని వీక్షకులు ఎవరు కూడా అనుకోవద్దండి, మన్నించండి. ఎందుకంటే అసలు ఏం చెప్తారు వీళ్ళు అని నేనే పదే పదే సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో సేమ్ క్వశ్చన్ పాస్టర్ శామ్యుల్ గారు, అంటే ఓఫీర్ గారు రాసిన పుస్తకం యుగాంతం కాపీ పేస్టా అండ్ డిడ్ హీ రిసీవ్ ద రెవల్యూషన్ అండ్ విజన్ వెర్టికలీ ఫ్రమ్ ద లార్డ్? ఇక్కడ ఒక కొద్దిగా ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయండి, కూర్చొని హ్యాపీగా నవ్వుకోండి. నేను చెప్తున్నా కదా, 4th టైము అద్భుతంగా పరువు తీయించుకున్నారు, మామూలుగా కాదు. బైబిల్లో చాలాసార్లు మనము శత్రువులు, ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకముగా యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువులు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయినట్టు మీరు చూశారు కదా, బైబిల్లో ఉంటుంది కదా. ఇది వీళ్ళు ఈ జోనతన్ నాయకుని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళను వాళ్ళే పొడుచుకున్నారు. ఆ మామూలు చక్రిక దోషం కాదు అది, అది చక్రిక దోషం క్యూబో పవర్ 4 కూడా వాళ్ళే దాన్ని అన్వయించారు. ఇది మాట్లాడే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. సో ఇది కొత్తగా సరే ఓకే అంటే ఓఫీర్ గారు ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే అది ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి ఇవ్వబడింది, నేను ఆస్వాల్డ్ జే స్మిత్ గారిని చదవలేదు, కానీ యాక్చువల్గా దేవుడు నాకు ప్రత్యేకంగా అది బయలుపరిచారు. ఆయనకి ఎట్లాగైతే ఆ విషయాన్ని ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి ఇచ్చారో నాకు కూడా అట్లానే ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ గారు కానీ లేకపోతే ఎవరైనా సరే. చూశారు కదా ఈ వీడియోలో మన ఘనులు, జ్ఞానవంతులు, ఆర్టీఎఫ్లో చాలా జ్ఞానవంతుడిగా పేరుగాంచిన మన సాయికృష్ణ గారు ఏమంటున్నారంటే, ఓఫీర్ గారు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పిన సంగతి చెప్పొచ్చు. ఎలాగా అంటే అది ఆస్వాల్డ్ జే స్మిత్ గారికి ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షత, ఆ పుస్తకం నేను చదవలేదు, ఇది నాకొచ్చిన ప్రత్యక్షత అని ఓఫీర్ గారు చెప్పుకోవచ్చారు. ఇది చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఓఫీర్ గారట ఆస్వాల్డ్ జే స్మిత్ గారు రాసింది నేను చదవలేదు, ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత అని ఓఫీర్ గారు చెప్పుకోవచ్చని ఇక్కడ అన్నాడు. ఇప్పుడు వచ్చి ఓఫీర్ గారిది కాపీ పేస్ట్ అంటున్నాడు. అంటే వీళ్ళ వాదనను వీళ్ళే పొడుచుకోవట్లేదు ఇక్కడ. ఎంత దారుణమో చూడండి. అందుకే చెప్తున్నా కదా, జోనాథాన్ని మీరు ఎంతకాలం పిలుస్తారో అంతకాలం మీ పరువు మీరేది పోతాయి. మీ ప్లాట్ఫామ్ మీద మీ పరువు మీరే తీసేసుకుంటారు. ఇది 4వసారి మీ అపోజిషన్ పార్టీలో ఉన్నా కానీ మీ మేలు కోరి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదండి. ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇందాకలా గోవర్ధన్ గారు చెప్పిన దాన్ని కొద్దిగా ఎంఫసైజ్ చేసి చెప్దాం. ఓఫీర్ గారు చర్చలో ఫస్ట్ డే రోజు చెప్పారు. ఏమని చెప్పారు? బైబిల్లోని డైరెక్ట్ స్టేట్మెంట్స్కి ఎగెయిన్స్ట్గా నా వ్యాఖ్యానం ఉండకుండా ఒక ఫైనల్ ఆన్సర్ వేసుకున్నాను. ఈ ఫైనల్ ఆన్సర్ని రీచ్ అవ్వడానికి నేను స్టెప్స్ వేసుకున్నాను. ఈ ఫైనల్ ఆన్సర్ నాకు కలిగిన ప్రత్యక్షత. ఈ స్టెప్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ ఈ స్టెప్, ఇక్కడ ఈ స్టెప్, ఇక్కడ ఈ స్టెప్ అని దేవుడు చెబుతున్నప్పుడు, అరే ఈ స్టెప్లో నేను వాడుతున్న ఈ పాయింట్ని పలానా భక్తుడు కూడా చెప్పాడు కదా అని ఓఫీర్ గారికి జ్ఞాపకం వచ్చి ఆ స్టెప్ని ఆ భక్తుడు కూడా చెప్పాడని అక్కడ రిఫర్ చేశారు. ఈ చర్చలో కూడా బాబ్ క్రో గారి పుస్తకం నుండి నేను తీసుకున్నానని ఓఫీర్ గారు చెప్పాడు. ఓఫీర్ గారు కాపీ పేస్ట్ అనుకుంటా. ఈ జోనతన్ నాయక్ ఏం చేశాడు తెలుసా? నేను పరిశోధించాను. ఏం పరిశోధించావు నువ్వు? ఓఫీర్ గారు ఆల్రెడీ చర్చలో చెప్పిండు, బాబ్ క్రో పుస్తకం నుంచి నేను తీసుకొని రాశానని చెప్పిండు. ఓఫీర్ గారు చెప్పిన బిట్టే నువ్వు విని ఆ బాబ్ క్రో గారి పుస్తకాన్ని నువ్వు తెచ్చుకున్నావు. బాబ్ క్రో గారి పుస్తకాన్ని తెచ్చుకొని ఇదిగో నేను పరిశోధించి కనుక్కున్నా. ఇది కాపీ పేస్ట్ అంటే. ఓఫీర్ గారు చెప్పిన దాన్ని తెచ్చుకొని నేను పరిశోధించానని చెప్పడం కాపీ పేస్ట్ కాదా? అంటే అసలు పెద్ద గ్రంథచోరుడు ఎవరు? ప్లేజరిజం ఎక్కడ జరుగుతుంది? ఆర్టీఎఫ్ ప్యానల్లో జరుగుతుంది ప్లేజరిజం. ఎంత దారుణమో చూడండి. అంటే చెప్తున్నాను కదా, ఆర్టీఎఫ్ ప్యానల్లోకి ఎన్ని రోజులు జోనతన్ నాయక్ వస్తాడు అన్ని రోజులు మాకు పండగే. మామూలు పండగ కాదు.
అసలు మీరు ఎన్ని రోజులు పిలిపిస్తే అన్ని రోజులు మీ పరుగు పోతుంది. ఇక ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇందాకలా అరవింద్ గారు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేద్దాం. 1 కొరింథీ పత్రికలో ఇందాక మనం చదివిన విషయమే 11వ అధ్యాయం 13వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు? ప్రభు శరీర రక్తములు భుజించుట సేవించుట గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి వలన పొందాడట పౌలు? ప్రభువు వలన పొందాను అంటున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇది ప్రభువు వలన పొందాడు అని అన్న దగ్గర వీళ్ళు ఏం వ్యాఖ్యానం చెప్తారు తెలుసా? ఏం చెప్తారంటే, యేసుప్రభు వారు జీవించిన కాలంలో యేసుప్రభు వారు చేశాడు, అది పౌలు యేసుప్రభు వారి ద్వారా పొందుకున్నాడు అని చెప్తారు వీళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. పౌలు యేసుప్రభు వారు జీవించిన కాలంలో జీవించాడా? జీవించలేదు. మరి పౌలుకి ఇది ఎలా తెలిసింది? ఇక్కడ మనం ఒక వ్యాఖ్యానం చెప్పొచ్చు. ఏమని అంటే, ప్రభు వలన పొందాడు అంటే ప్రభు దగ్గర నుండి డైరెక్ట్గా పొందాడు అనే వ్యాఖ్యానం మనం చెప్తే వాళ్ళు దానికి కౌంటర్ ఏమిస్తారంటే, ప్రభువు నుంచి డైరెక్ట్గా పొందుకున్నది ఏం కాదండి. ఎందుకంటే ఇంతకుముందు 1 కొరింథీ 7వ అధ్యాయము 25-40 వ్యాఖ్యానించినప్పుడు అతను ఏమన్నాడంటే, ఇది నేను ప్రభువు వలన పొందలేదు అంటే బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుండి నేను పొందలేదు అనే విషయాన్ని సాయికృష్ణ గారు చెప్పారు. సో ప్రభు వలన పొందలేదు, ప్రభు వలన పొందాను అన్న దగ్గరల్లా వీళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంటే, బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి మేము పొందలేదు అనే మీనింగ్ వస్తుంది అని చెప్తారన్నమాట వీళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు పౌలు ఉన్నాడా? లేడు కదా. డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గర నుండి బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర పౌలు లేడు. డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గర నుంచి పౌలుకు దొరికే అవకాశం ఉందా? లేదు. మరి ఇది ఎవరు చెప్పుంటారు పౌలుకి? ప్రభు శరీర రక్తముల గురించి ఎవరు చెప్పుంటారు? ఐదర్ పేతురు చెప్పాలి. వీళ్ళ లెక్క ప్రకారం, మా స్టేట్మెంట్ ప్రకారం అట్లే, వీళ్ళ వ్యాఖ్యాన సూత్రాల ప్రకారం, వీళ్ళ వ్యాఖ్యానాల ప్రకారం ప్రభు వలన నేను పొందలేదు అంటే బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా నేను పొందలేదు అన్నాడు ఇంతకుముందు సాయికృష్ణ. ప్రభు వలన పొందినంటే కూడా అదే వ్యాఖ్యానం చెప్పాలి కదా. సో వీళ్ళ వ్యాఖ్యాన ప్రకారం బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుండి యేసుక్రీస్తు ద్వారా నేను పొందానని పౌలు చెప్తున్నాడు అనేది వీళ్ళ వ్యాఖ్యానం దీనికి. అప్పుడు బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు పౌలు లేడు. మరి పౌలుకి ఎవరు చెప్పు ఉండాలి? పేతురో ఇంకెవరో కడమ శిష్యుల్లో ఎవరో ఒకరు చెప్పు ఉండాలి. మరి వాళ్ళ పేరు చెప్పిండు ఇక్కడ పౌలు? ఈ విషయం చెప్పేటప్పుడు పేతురు పేరు చెప్పాడా? యోహాన్ పేరు చెప్పాడా? ఎవరి పేరు చెప్పలే. మరి ఇది ప్లేజరిజమా? అంటే చూడండి, వీళ్ళు ఓఫిర్ గారిని ప్లేజరిజం అనేటంతసేపు బైబిల్ని కూడా ప్లేజరిజం అనాల్సి వస్తుంది. వీళ్ళు అనాల్సి వస్తుంది, మేమనం. బైబిల్లో ప్లేజరిజం లేదు. బైబిల్ని సరిగ్గా వ్యాఖ్యానించడం అసలు వీళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? వీళ్ళు అజ్ఞేయవాదులు కాబట్టి. అది రైట్ కాదు, ఇది రైట్ కాదు. అట్లనే అది రైట్ అని చెప్పం, ఇది రైట్ అని చెప్పం. మరి ఏం రైట్ అని చెప్తావు? పోయి ఎట్లా దూకమని చెప్తావు. ఇదే తెలుసు వీళ్ళకి. అంతే. ఆడెవడో చెప్తారు అనమాట, ట్రినిటీ కాలేజ్ PhD ప్రొఫెసర్, ఆయన చెప్పింది మాత్రమే రైట్, బైబిల్ చెప్పింది రైట్ కాదు వీళ్ళ దృష్టిలో. అంత దారుణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళని ఖచ్చితంగా మేము ఎక్స్పోజ్ చేస్తాం. మేము ఓఫిర్ గారిని క్రైస్తవ సమాజం అంతా ఒక ఉద్యమం లేవదీస్తాం, ఓఫిర్ గారు అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అని మేము ఉద్యమం లేవదీస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రెడీగా ఉండండి. మీరు మాట్లాడిన ప్రతి వ్యాఖ్యానం మీద ఒక క్వశ్చన్ రావద్దు. మామూలు క్వశ్చన్స్ రావు, మళ్ళీ మీరు అందరూ సమాధానం చెప్పుకోవాలి. దారుణమైన ప్రశ్నలు వస్తాయి. క్రైస్తవ సమాజం ముందు మీరు అబద్ధ బోధకులని నిరూపించబోతున్నాం, రెడీగా ఉండండి. ఇంత పనికి మాలిన బోధలు చేసుకుంటా ఇప్పుడు వచ్చి ఓఫిర్ గారు అబద్ధ ప్రవక్త అంటారా మీరు? ఒక ఆయన ఉన్నాడు డబుల్ గుడ్డోడు, మీరైతే సింగిల్ గుడ్డోళ్ళు. లేక బయట కళ్ళు కనపడతాయి, లోపల కళ్ళే కనపడలేదు, అందుకే ఇట్లా తయారయ్యారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు చేసింది గ్రంథ చౌర్యం కాదు, గలతీ పత్రిక విషయంలో పౌలు చేసింది గ్రంథ చౌర్యం కాదు, మొదటి తెస్సలోనిక విషయంలో పౌలు చేసింది గ్రంథ చౌర్యం కాదు, ఓఫిర్ గారు చేసింది కూడా గ్రంథ చౌర్యం కాదు. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ స్టేట్మెంట్. ఇట్లా వీళ్ళు చెప్పుకుంటూ పోతే దారుణమైన విషయాలు వీళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఓఫిర్ మినిస్ట్రీస్ స్పష్టమైన బిబిలికల్ థియోలాజికల్ తర్కముతో వ్యాఖ్యాన సూత్రాలతో నిర్మించబడింది. ఆ వ్యాఖ్యాన సూత్రాలని సరిగ్గా ఉపయోగించే సేవకులను తయారు చేస్తున్న
ఒక బలమైన సత్య స్తంభం భూలోకంలో. అది ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క చరిత్ర. ఇప్పటికీ ఎప్పటికీ యేసు రాకడ వరకు, యేసు రాకడ తర్వాత కూడా యుగ యుగాలు ఈ సాక్ష్యం నిలిచిపోతుంది. దిస్ ఈజ్ మై ఆన్సర్.